మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ నుంచి కరీంనగర్ వార్తలు. ప్రత్యేకంగా నిన్న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు చేసిన వ్యాఖ్యలు ఎంత డొల్లతనంగా ఉన్నాయో ఒకసారి మీ అందరికీ వివరించడానికి ఇవాళ ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఇవాళ మీరు చూసుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఏ సమావేశమైనా ఎక్కడైనా కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నారు. బలహీన వర్గాల పిల్లలు కానీ ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల పిల్లలు కానీ భవిష్యత్తు మారాలంటే, తలరాతలు మారాలంటే కేవలం ఎడ్యుకేషనే, కేవలం చదువుతోనే మన తలరాతలు మారుతాయని చెప్పి అనేక మార్లు చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 2,400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్కు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే 250 కోట్లు ఇమ్మీడియట్ రిలీజ్ కోసానికి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు, స్టేట్మెంట్స్ వస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఇవాళ పాలసీ కూడా మారుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన చర్యలు ఏదైతే ఉన్నదో, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు వేలాది కోట్లుగా ఫీజులు బకాయి పడ్డాయి. బకాయి పడడానికి కారణం ఏమిటంటే ఇవాళ కాలేజీలను అనడానికి లేదు, ప్రభుత్వాన్ని అనడానికి లేదు, ఎవరిని అనడానికి లేదు. ఎందుకంటే ఆ ఫీజులు ఎటుపోతున్నాయో తెలియలేని పరిస్థితి, మరి అర్హుల అనర్హుల అని ఏది తెలియలేని పరిస్థితులలో ఆర్థిక సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ పరిస్థితుల్లో అవి కొంచెం పెండింగ్ ఉన్నా కూడా కొత్త పద్ధతిలో కొత్త పాలసీ తీసుకొచ్చి నేరుగా విద్యార్థి యొక్క అకౌంట్కు పైసలు వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉండేది. ఇది మనందరం హర్షించాల్సిన విషయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోరు మీరు. ఇవాళ డైరెక్ట్గా స్టూడెంట్ ఖాతాలకు ఏదైతుందో మనకు రైతు బంధు పడే విధంగా, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ పైసలు పడే విధంగా స్టూడెంట్ యొక్క అకౌంట్కు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసి కాలేజీల పైన ఇబ్బంది పడకుండా స్టూడెంట్స్ ఇబ్బంది పడద్దని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి అదే కాకుండా మనం అనేక మార్లు ప్రజా జీవితంలో ఉన్నారు, మీకు కూడా చాలా మందికి మీ దగ్గరికి వచ్చింటారు పిల్లలు, అన్న మరి ఫీజులు కట్టలేకపోతే సర్టిఫికెట్లు ఆపడం జరుగుతూ ఉన్నది. మరి సర్టిఫికెట్లు లేకపోతే ఉద్యోగాలకు అవిటికి కూడా ఇబ్బంది అవుతున్నది. కొందరు ఫారెన్ పోయే పిల్లలు, వాళ్ళకు కూడా ఆర్థిక ఇబ్బందులు చేయబట్టి సర్టిఫికెట్లు చేతులకు రాని పక్షంలో వాళ్ళ యొక్క భవిష్యత్తు ఖరాబ్ అవుతున్నది అని చెప్పి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆదేశాలు అన్ని కాలేజీలకు జారీ చేయడం జరిగింది. ఫీజులు బకాయి ఉన్నా కూడా తక్షణమే ఎగ్జామ్లు అయిపోగానే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చెప్తుంటే ప్రభుత్వం ఏ విధంగానైతే బలహీన వర్గాల పిల్లలకు, ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలకు వాళ్ళ యొక్క భవిష్యత్తు చెడిపోవద్దని చెప్పి, ఈ పైసల బకాయిలతో ఇబ్బంది కలగద్దని చెప్పి ఈ కొత్త పాలసీలు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మరి ఇవన్నీ పక్కకు పెడితే ఇవాళ దేశ ప్రజలు ఏం అమాయకులు లేరు. వాళ్ళ పార్టీ, భారతీయ జనతా పార్టీ అవలంబించిన పద్ధతి ఏదైతుందో మనం జంతర్ మంతరంలో చూసినాం. ఢిల్లీలో జరిగిన సంఘటనను అమాయక పిల్లలు వాళ్ళని ఏ విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్కకు పెట్టినా కూడా మరి మొత్తం యావత్ దేశాన్ని కదిలించిన సంఘటనలు చూసినాం మనం. ఏ విధంగానైతే అమ్మాయిలను, చిన్నపిల్లలను చిన్న పెద్ద చూడకుండా కూడా ఏ విధంగా లాఠీల వర్షాలు కురిపించారు, ఏ విధంగా పెల్లెట్ గన్స్ తోని వాళ్ళ మీదకి షూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కొన్ని రాష్ట్రాలను అయితే ఏకంగా AK-47 తో కాల్పులు జరగడం చూసింది. ఇవాళ వీళ్ళ వచ్చి మాకు చెప్పేది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎంత శాంతియుతంగా జరుగుతున్నది, ఎన్ని సంఘటనలు, ఎన్ని నిరసన కార్యక్రమం జరిగినా కూడా ఏ ఒక్క పోలీసు కూడా లాఠీ ఎత్తి మరి కార్మికుల పైన కానీ, రైతుల పైన కానీ, విద్యార్థుల పైన కానీ ఎక్కడ కూడా లాఠీలు జులిపించలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఇవాళ మీరు ఉన్న వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈడీ, CBI, కోర్టులను కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం వాళ్ళ యొక్క ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ చేసుకుంటా పోతుంటే వాళ్ళ మీద దేశం మొత్తం కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పైన కానీ, నరేంద్ర మోడీ గారి పైన కూడా వాళ్ళ మీద విశ్వసనీయత ఇవాళ అత్యంత దయనీయమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు విద్యార్థులతో వాళ్ళ వ్యవహరించిన తీరును ఏ ఒక్క సభ్య సమాజంలో ఉన్నో ఏ ఒక్క తల్లిదండ్రులు కానీ మామూలు సిటిజన్స్ కూడా వాళ్ళను ఒప్పుకునే పరిస్థితి లేదు.
ఇవాళ అవన్నీ నీట్ పరీక్షలు అయితేంది, సిబిఎస్ఈకి సంబంధించిన వాల్యుయేషన్ సిస్టమ్లు అయితేంది, ఏ విధంగానైతే వేలాది మంది లక్షలాది మంది కుటుంబాలు రోడ్డు పాలనో అవన్నింటినీ కప్పిపుచ్చుకొని ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే రామచంద్రరావు గారు నిన్న కరీంనగర్లో లడాయి అని చెప్పి ఏదో ఒక పేరు పెట్టుకొని ముందుకొచ్చింది. ఇవాళ వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము. భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతాలలో ఎన్ని ప్రాంతాలలో వీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు అది చెప్పండి చాలు మాకు. ఇక్కడ కేవలం 2 రాష్ట్రాలలో అవుతున్నది, అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత మా ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారి ఫీజు రింబర్స్మెంట్ అనేది స్టార్ట్ చేసినాము. అది అన్ని సర్కార్లు చేసుకుంటూ వస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఏదో విధంగా ఆ అమౌంట్ను పెంచి ఇంకా అనేక మంది విద్యార్థులను, ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు రకరకాల కార్యక్రమాలను వాళ్ళని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఏదో వాళ్ళ యొక్క రాజకీయ ఉనికి ఏదో 10 మంది కొట్లాడుకుంటుంటే వీళ్ళు కూడా దాంట్లో ఏదో చేరినట్టు ఇవాళ వీళ్ళ అవసరము విద్యార్థులకు లేదు. భారతీయ జనతా పార్టీ అవసరము విద్యార్థులకు దేశం మొత్తంలో లేదు, తెలంగాణలో అంతకు లేదు. వాళ్ళ పక్షాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులు కానీ వాళ్ళే పోరాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి జీవితాలు రావాలని చెప్పి ఇవాళ మీరు చూస్తూ ఉంటే ప్రతి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతా ఉన్నారు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే మీరు ఇమాజిన్ చేసుకోండి, ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఇవాళ చూస్తే రేపు యావత్ భారతదేశమే కాదు మొత్తం ఉన్న రాష్ట్రాలు భారతదేశ గవర్నమెంట్ కూడా వాళ్ళ పాలసీలు చేంజ్ చేసుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇవాళ ఇట్లా 1 కాదు 2 కాదు అనేక కార్యక్రమాలు చేసుకుంటా పోతూ ఉంటే విద్యార్థులను వీళ్ళు రెచ్చగొట్టి పక్కదో పట్టించి వాళ్ళని చేస్తా అంటే విద్యార్థులు ఎవ్వరు కూడా మనం గమనిస్తున్నాము, మన అందరం చూసినాం కూడా గత 2-3 నెలల నుంచి దేశంలో జరిగిన రాజకీయాలలో వాళ్ళు ఎవ్వరు కూడా మనం ఏదో చెప్తే వాళ్ళు మన మాట అయిన వచ్చే పరిస్థితి లేరు. వాళ్ళు జెన్ ఆల్ఫా, జెన్ జీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఖచ్చితమైన వాళ్ళకి తెలుసు ఏ పార్టీతోని బలైన వర్గాలకు లాభం జరుగుతుంది, ఏ పార్టీకి బలైన వర్గాల పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు కోసానికి ఏ పార్టీ అయితే ముందుకు పోతా ఉన్నదో వాళ్ళ వెంటనే ఉంటారని చెప్పి మనవి చేస్తూ మరొకసారి సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రశ్నిస్తున్నాము. మీరు దయచేసి మీరు కేంద్రం లెవెల్లో మీకు ఇచ్చిన బాధ్యతలు ఏదైతే ఉందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నీట్ పరీక్షలు అయితే ఇంకా రకరకాల పరీక్షలు ఏదైతే ఉన్నదో అవి మీరు చక్కగా చేస్తే చాలు. వీటిని ఎయిర్ ఫోర్స్ ప్లేన్లలో తీసుకుపోతాం, క్వశ్చన్ పేపర్లను లేకపోతే ఇంకోటి ఏదో చేస్తామని చెప్పి కాదు. వాళ్ళ బాధ్యులపై చర్యలు తీసుకొని ఆ చర్యలు తీసుకుంటేనే మీ యొక్క విశ్వసనీయత ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు మరొకసారి ఇట్లాంటి కార్యక్రమాలు మీ యొక్క రాజకీయ ఉనికి కోసానికి చేసే ముందు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను.